నమస్కారం గైడ్ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో గ్రూప్ ఉద్యోగులకు సంబంధించి మారిన సిలబస్, చేర్చిన కొత్త అంశాలు, ప్రిపరేషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రెఫరెన్స్ బుక్స్ తదితర అంశాలపై 21th సెంచరీ ఐఏఎస్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కృష్ణ ప్రదీప్ గారు అండ్ అలాగే ప్రొఫెసర్ గణేష్ గారు సలహాలు సూచనలు అందిస్తారు. నమస్కారం కృష్ణ ప్రదీప్ గారు. నమస్కారం సార్. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు గ్రూప్ సిలబస్లో మార్పులు చేర్పుల గురించి వివరించండి. సో ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత విప్లవాత్మకంగా ఈ సిలబస్ మార్పులు తీసుకురావడం జరిగింది. ప్రధానంగా మీకు తెలంగాణకు సంబంధించినటువంటి చరిత్ర, అలాగే తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించినటువంటి పేపర్లు, అలాగే తెలంగాణ ఎకానమీ అనేటటువంటి కొత్తగా చేర్చినటువంటి అంశాలు. అండ్ ఈ తెలంగాణ ఓరియంటేషన్లోనే ఆల్మోస్ట్ 300కు పైగా మార్కులు గ్రూప్ 2లోను అండ్ ఆల్మోస్ట్ ఒక 400-500 వరకు మార్కులు గ్రూప్ 1లోనూ ఉన్నాయి. సో దీంతో పాటు ప్రత్యేకించి ఈ సిలబస్లో జనరల్ స్టడీస్ సిలబస్ అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని విస్తృతంగా పెంచడం జరిగింది. అంతేకాకుండా పాలిటీ పేపర్లో గతంలో పాలిటీ, హిస్టరీ గ్రూప్ 2లో ఒకే భాగంగా ఉండేవి. ఇప్పుడు ఈ పాలిటీ పేపర్తో పాటు తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతి అండ్ సోషల్ స్ట్రక్చర్ అనేటటువంటి అంశాలు, సామాజిక నిర్మితి అనేటటువంటి అంశాలని ఇన్కార్పొరేట్ చేయడం జరిగిందన్నమాట. సో అంటే మీరు చెప్పండి గణేష్ గారు, అంటే ఈ గ్రూప్స్లో కొత్త సిలబస్ నాటివి ఏమైనా చేంజింగ్ లాంటివి చేశారంటారు? ఇప్పుడు టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించినటువంటి పరీక్షలలో ప్రధానంగా ప్రవేశపెట్టినటువంటి కొత్త పేపర్స్ 2. ఒకటి ఇండియన్ సొసైటీ, కల్చర్, ఇష్యూస్ అండ్ సోషల్ పాలసీస్. దీంట్లో భారతీయ సమాజం యొక్క నిర్మితి, భారతీయ సమాజంలో ఉన్నటువంటి సమస్యలు, ఆయా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జాతీయ విధానాలు, వాటితో పాటు ప్రభుత్వం అమలు పరుస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, వీటికి సంబంధించి ప్రధానంగా ఈ పేపర్లో చర్చించడం జరుగుతుంది. ఇక రెండవ పేపర్ ఏంటంటే తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఉద్యమం. 2 గ్రూప్ 1 స్థాయిలోను, గ్రూప్ 2 స్థాయిలోను చాలా విస్తృతంగా ఈ తెలంగాణ చరిత్రకు సంబంధించి పేపర్ నుంచడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా గ్రూప్ 2 స్థాయి విషయానికి వచ్చినప్పుడు మిగతా పేపర్లతో పాటుగా అంటే జాగ్రఫీ, తర్వాత ఇండియన్ పాలిటీ, వీటితో పాటుగా ప్రధానంగా పాత్ర పోషించేటటువంటి పేపర్స్ అంటే ఈ ఇండియన్ సొసైటీ, ఇష్యూస్ అండ్ పాలసీస్, అదేవిధంగా తెలంగాణ హిస్టరీ, కల్చర్ అండ్ తెలంగాణ మూమెంట్. కాబట్టి విద్యార్థులు మిగతా పేపర్లతో పాటుగా ఈ 2 పేపర్ల పైన ప్రధానంగా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అంటే మీరు చెప్పండి కృష్ణ గారు, అంటే గ్రూప్ 1 పేపర్లో కానీ అండ్ అలాగే సిలబస్ వివరాలు చెప్పండి. గ్రూప్ 1లో మొత్తం 3 స్థాయిల పరీక్ష అండి ఇది. ఓకే. ప్రిలిమినరీ అండ్ మెయిన్స్, తర్వాత ఇంటర్వ్యూ, 3 స్థాయిల్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రిలిమినరీలో జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది. సో జనరల్ స్టడీస్ పేపర్లో ఇండియన్ హిస్టరీ, లేకపోతే ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీస్, ఇలాంటి సాధారణమైనటువంటి అంశాలు ఉన్నాయి. అలాగే ఇక మెయిన్స్లో 6 రకాల పేపర్లు ఉన్నాయి అన్నమాట. ఈ 6 రకాల పేపర్లో ఫస్ట్ పేపర్లో జనరల్ ఎస్సే అనేది ఒకటి ఉంది. ఇవి కాకుండా జనరల్ ఇంగ్లీష్ పేపర్ ఒకటి ఉంటుంది. ఇది కేవలం క్వాలిఫైయింగ్ పేపర్. అండ్ ఇక ర్యాంక్ నిర్ధారించేటటువంటి జనరల్ ఎస్సే పేపర్. దాంతోపాటు సెకండ్ పేపర్లో మనకి ఇండియన్ సొసైటీ, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, తర్వాత గవర్నెన్స్ అనేటటువంటి 3 అంశాలు కలిపి ఒక పేపర్లో ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ, తర్వాత తెలంగాణ ఎకానమీ, ఎకనామిక్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఇంకోటి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీని, జాగ్రఫీని ఒక పేపర్గా నిర్ణయించడం జరిగింది. అండ్ తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ ఒక విభాగంగా ఉన్నది. సో ఓవరాల్గా
ఈ గ్రూప్ 1 పరీక్షా విధానం ఏదైతే ఉందో సుమారుగా సివిల్స్ ఎగ్జామ్కి స్థాయికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ గ్రూప్ 1 పేపర్లో కూడా ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే తెలంగాణ నుంచి ఈ గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఎక్కువ మంది ఉండడం వల్ల సివిల్స్ రాయడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. సో సివిల్స్లో కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి రిప్రజెంటేషన్ పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఇలాంటి సిలబస్ని రూపొందించడం జరగడం వల్ల అనమాట. ఓకే గణేష్ గారు, మీరు చెప్పండి అంటే గ్రూప్ 2 మరియు 3లలో పేపర్లు అండ్ అలాగే వాటికి సిలబస్ వివరాలు చెప్పండి. మనకు గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 వీటికి సంబంధించి ఒక తేడా ఉంది. గ్రూప్ 2, గ్రూప్ 3 రెండు ఆబ్జెక్టివ్ టైప్లో ఉండేటటువంటి పరీక్ష. కాకపోతే గ్రూప్ 2 స్థాయిలో ఇంటర్వ్యూ అనేటటువంటిది ఉంటుంది, గ్రూప్ 3 స్థాయిలో ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఇక ఈ రెండింటిలో కూడా కామన్గా ఉన్నటువంటి పేపర్స్ అంటే మరీ ముఖ్యంగా గ్రూప్ 2 స్థాయిలో ఉన్నటువంటి పేపర్స్ ఏంటంటే మొదటిది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేటటువంటి పేపర్లో ప్రధానంగా 11 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఈ 11 కాంపోనెంట్స్లో ఈ ప్రధానంగా కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్, జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్కు సంబంధించి ఈ సమకాలీన భారతీయ సమాజంలో సాధించినటువంటి విజయాలు వాటిపైన ప్రధానంగా ఫోకస్ చేయడం జరుగుతుంది. అంటే ఇందులో చాలా ప్యూర్ సైన్స్కి సంబంధించి కాకుండా శాస్త్ర సాంకేతిక రంగాలలో భారతదేశం సాధించినటువంటి విజయాలపైన ప్రధానంగా ఫోకస్ అనేటటువంటిది ఉంటుంది. దీంతో పాటుగా పర్యావరణానికి సంబంధించినటువంటి ఇష్యూస్ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్, అదేవిధంగా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కు సంబంధించి ఏర్పడేటువంటి సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి లేదా ఏ విధంగా నివారించాలి, వాటికి సంబంధించినటువంటి స్ట్రాటజీస్ వాటిపైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా భారత భౌగోళిక స్వరూపం అంటే భూగోళ శాస్త్రం అంటాం, భారత భౌగోళిక స్వరూపము, దానితో పాటు తెలంగాణ రాష్ట్రం యొక్క భౌగోళిక స్వరూపము, ఈ అంశాలపైన కూడా ప్రశ్నలు అడుగుతారు. వీటితో పాటు భారతదేశ చరిత్ర, ముఖ్యంగా ఆధునిక చరిత్ర, తర్వాత సాంస్కృతిక వారసత్వం, తర్వాత భారతీయ సమాజము, సంస్కృతి, కళలు, సాహిత్యము, వీటికి సంబంధించినటువంటి అంశాలు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఏర్పరిచినటువంటి వివిధ ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ పథకాలు. అదేవిధంగా భారతీయ సమాజంలో కానీ తెలంగాణ సమాజంలో కానీ కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు సమాజానికి సుదూరంగా ఉండేటటువంటి వ్యవస్థ అనేటటువంటిది ఉంది, దాన్ని సోషల్ ఎక్స్క్లూజన్ అంటారు. ముఖ్యంగా షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, మైనారిటీస్, తర్వాత శారీరకంగా కానీ మానసికంగా కానీ వైకల్యత పొందినటువంటి వాళ్ళు. సో ఆయా వర్గాలు ఏ కారణాల చేత సమాజానికి దూరంగా ఉంచబడ్డారు, వారికి సంబంధించినటువంటి ప్రధాన సమస్యలు ఏంటి, ఆయా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏంటి, వాటిపైన ప్రధానంగా ఫోకస్ అనేటువంటిది ఉంటుంది. వీటితో పాటు ఈ లాజికల్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంటారు. వాస్తవికంగా ఇది 10th క్లాస్ స్టాండర్డ్లోనే క్వశ్చన్స్ అడుగుతారు. వీటితో పాటుగా మరొక అంశాన్ని దీంట్లో చేర్చడం జరిగింది. ఒకటి బేసిక్ ఇంగ్లీష్, అంటే 10th క్లాస్ స్టాండర్డ్లో ఉండేటటువంటి బేసిక్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. ఈ విధంగా మొత్తం ఈ పేపర్కు 150 మార్కులు, అంటే ఈ 11 అంశాలకు సంబంధించి ఆన్ అండ్ యావరేజ్ ఒక 10 ప్రశ్నలు, అంటే ఒక్కొక్క అంశానికి సంబంధించి 10 ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఈ జనరల్ స్టడీస్ పేపర్లో ఉంటుంది. ఇకపోతే రెండవ పేపర్లో హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ అని ఉంది. ఇందులో మొట్టమొదట భారతదేశ చరిత్ర, అదేవిధంగా తెలంగాణ చరిత్ర, ఈ రెండింటికి సంబంధించినటువంటి వివరాలు అనేటటువంటి ఉంటాయి. ముఖ్యంగా
భారతదేశానికి సంబంధించిన ఆధునిక చరిత్ర, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి చరిత్ర, ఈ పార్ట్కు 50 మార్కులు ఉంటాయి. ఇక రెండవ పేపర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్, అంటే భారత రాజ్యాంగం యొక్క అమలు, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థ, వీటికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉంటాయి. అయితే ఈ 2 అంశాలు వాస్తవికంగా ఇంతకుముందు కూడా, అంటే ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినప్పుడు కూడా ఈ అంశాలు ఉండేవి. కానీ ప్రస్తుతము టీఎస్పీఎస్సీ నూతనంగా రూపొందించినటువంటి సిలబస్లో ప్రవేశపెట్టినటువంటి పేపర్ సోషల్ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్. ఇందులో భారతీయ సమాజం యొక్క లక్షణాలు ఏంటి, భారతీయ సమాజంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలేంటి, భారతీయ ప్రభుత్వం యొక్క విధానాలు, భారత ప్రభుత్వం మరియు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలేంటి, వీటికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి చర్చ ఈ పర్టికులర్ పేపర్లో ఉంటుంది. వీటితో పాటు మనకు ఇంకొక పేపర్, 3వ పేపర్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్. ఇందులో ప్రధానంగా 3 అంశాలపైన ఫోకస్ అనేటటువంటిది ఉంది. ఒకటి భారతీయ ఆర్థిక వ్యవస్థ. అయితే ఇంతకు పూర్వంతో కనుక కంపేర్ చేసి చూస్తే ఈ గ్రూప్ 2 స్థాయిలో కానీ గ్రూప్ 3 స్థాయిలో కానీ సిలబస్ను తగ్గించారు భారతీయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి. ఇందులో కొన్ని ప్రధానమైనటువంటి అంటే ఆ అంశాలను గురించి మనం తర్వాత చర్చిద్దాం. కాకపోతే ప్రధానంగా భారతీయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను ఇందులో చేర్చారు. వీటితో పాటుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాలు ఏంటి, ఈ తెలంగాణ రాష్ట్రము ఏ రకమైనటువంటి ఆర్థిక విధానాలను రూపొందించింది అనేటువంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఈ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ అనేటువంటి పార్ట్ను ఇందులో రూపొందించడం జరిగింది. 3వ అంశం ఏంటంటే ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్, అంటే అభివృద్ధికి సంబంధించి ప్రధానంగా ఉండేటటువంటి అంశాలేంటి, ఈ అభివృద్ధికి దోహదం చేసేటటువంటి కారకాలేంటి, అభివృద్ధికి నిరోధకంగా ఉండేటటువంటి కారకాలేంటి, ఈ అభివృద్ధి వల్ల ఏర్పడేటటువంటి మార్పులు, పరివర్తనలేంటి అనేటటువంటి విషయాలపైన అవగాహన ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ అనేటువంటి కాంపోనెంట్ను కూడా ఈ పేపర్ 3లో రూపొందించడం జరిగింది. ఇందులో ఒక్కొక్క కాంపోనెంట్కు 50 మార్కులు, ఈ మొత్తం పేపర్ కలిసి 150 మార్కులు అనేటువంటి ఉంటాయి. ఇకపోతే పేపర్ 4 అనేది సంపూర్ణంగా నూతనంగా ప్రవేశపెట్టినటువంటి పేపర్. ఇది ఈ పేపర్ 4 అనేటువంటిది ప్రధానంగా తెలంగాణ ఉద్యమం పైన, ఉద్యమ చరిత్ర పైన ఫోకస్ అనేటువంటిది చేయడం జరిగింది. ఇందులో మొట్టమొదటి భాగం ఐడియా ఆఫ్ తెలంగాణ. అసలు ఈ తెలంగాణ అనేటటువంటి ఒక భావన ఎప్పుడు ఉద్భవించింది, ఈ తెలంగాణ భావన ఉద్భవించడానికి ఏ రకమైనటువంటి కారకాలు దోహదపడ్డాయి అనే దాని గురించి అవగాహన చేసుకోవాలంటే 1948 తెలంగాణ ఆర్మడ్ స్ట్రగుల్ మూమెంట్ను గురించి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొదటి భాగం అంతా కూడా 1948 to 1970 మధ్యకాలంలో ఈ తెలంగాణ భావనకు సంబంధించి ఏర్పడేటువంటి ఉద్యమాలు కానీ, లేదా ఆ తెలంగాణ భావనకు సంబంధించి ఏర్పడినటువంటి అజిటేషన్స్ కానీ, వాటికి సంబంధించినటువంటి ప్రస్తావన ఈ భాగంలో ఉంది. రెండవ భాగంలో మొబిలైజేషన్ ఫేస్ అని పెట్టారు. అంటే 1971 నుంచి 1990 మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సమావేశాలు నిర్వహించడం, వివిధ సంఘాలు అనేటువంటివి ఆవిర్భవించడం, అదేవిధంగా తెలంగాణ ప్రజల యొక్క హక్కులకు సంబంధించి రకరకాల అగ్రిమెంట్స్ అనేటువంటివి ఏర్పడటం, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేసిన తర్వాత ఏర్పడినటువంటి పర్యవసానాలు, అలాంటి వాటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ రెండవ భాగంలో పెట్టారు. మూడవ భాగంలో ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్, అంటే ముఖ్యంగా 1991 తర్వాత ఏర్పడినటువంటి పరిణామాలు, ఆ పరిణామ క్రమంలో
తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఆవిర్భవించింది, దానికి సంబంధించి ఏ రకమైనటువంటి ఉద్యమం జరిగింది, ఏ విధంగా వివిధ సంఘాలు అంటే విద్యార్థి సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, రాజకీయేతర పార్టీలు కానీ ఏ విధంగా ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమాలలో పాల్గొన్నారు, దీనికి సంబంధించి ఏర్పరిచినటువంటి కమిటీలు ఏంటి, ఈ విధంగా చివరకు తెలంగాణ రాష్ట్రం అనేటటువంటిది ఏ పరిస్థితులలో ఏర్పడింది అనే దానికి సంబంధించినటువంటి సమగ్ర వివరాలు ఇందులో రూపొందించడం జరిగింది. ఈ విధంగా 150 మార్కులు ఈ ఒక్క పేపర్కు మాత్రమే కేటాయించడం జరిగింది. కాబట్టి గ్రూప్ 2 స్థాయిలో చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి పేపర్ అనంటే ఈ తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అనేటటువంటిది. గైడ్ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. గైడ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో గణేష్ గారు, మీరు చెప్పండి, సోషల్ ఇష్యూస్ అండ్ స్ట్రక్చర్ అనే అంశాన్ని అభ్యర్థులు ఎలా అర్థం చేసుకోవాలి, దానికోసం ఏ అంశాలు చదవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 1 స్థాయిలో కానీ గ్రూప్ 2 స్థాయిలో కానీ నేను ఇంతకుముందే చెప్పినట్టుగా కొత్తగా చేర్చబడినటువంటి అంశాలు ఈ సామాజిక నిర్మితి, సమస్యలు, ప్రభుత్వ విధానాలు. వాస్తవికంగా ఈ పేపర్ అనేటటువంటిది భారతీయ సమాజానికి సంబంధించినటువంటి పేపర్. ఇది ఇందులో ప్రధానంగా 6 అంశాలపైన ప్రస్తావన అనేటటువంటిది ఉంది. అంటే విద్యార్థులు పరీక్షకు ప్రిపేర్ అయ్యేటటువంటి క్రమంలో కూడా ఈ 6 అంశాలపైన దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంటుంది. ఒకటి, భారతీయ సమాజం యొక్క ప్రధాన లక్షణాలు ఏంటి, నిర్మితి ఏంటి. ఈ లక్షణాలకు సంబంధించి భారతీయ సమాజంలో వివిధ మతాలు, వివిధ సంస్కృతులు, వివిధ కులాలు, వివిధ జాతులు అనేటువంటివి ఉన్నాయి. వీటన్నింటికి సంబంధించి ప్రధాన లక్షణాలు, వాటి యొక్క వర్గీకరణ, వాటి యొక్క ప్రాధాన్యత భారతీయ సమాజంలో ఏ విధంగా ఉంది అనేది అర్థం చేసుకోవాలి. ఇక నిర్మితి విషయానికి వచ్చినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ, మత వ్యవస్థ, అదేవిధంగా గిరిజన వ్యవస్థ, వీటన్నింటికి సంబంధించినటువంటి సమగ్ర అవగాహన అనేటటువంటిది ఉండాలి. ఇది ప్రధానంగా మొదటి అంశం. రెండవ అంశం ఏంటంటే భారతీయ సమాజంలో కొన్ని బలహీన వర్గాలు అనేటువంటివి ఉన్నాయి. చారిత్రక కారణాల మూలంగా కొన్ని ప్రత్యేక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉండడం జరిగింది. ఆ వర్గాలు ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, మహిళలు, శారీరక మానసిక వైకల్యం కలిగినటువంటి వ్యక్తులు, వృద్ధులు, ఈ విధంగా వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించిన ప్రధాన సమస్యలు ఏంటి. సో ఈ వర్గాలకు సంబంధించినటువంటి సమస్యలపైన సంపూర్ణమైనటువంటి అవగాహన విద్యార్థులకు ఉండాలి. ఇక మూడవ అంశం ఏంటంటే భారతీయ సమాజంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు. గత 50 సంవత్సరాలకు పైగా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా భారతీయ సమాజంలో కొన్ని సమస్యలు అనేటటువంటివి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఉదాహరణకు పేదరికము, నిరుద్యోగము, బాల కార్మిక సమస్య, మహిళల పట్ల జరిగేటటువంటి హింస, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికుల సమస్యలు, అదేవిధంగా మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటివి మతతత్వము, ప్రాంతీయ తత్వము, తర్వాత వృద్ధులకు సంబంధించినటువంటి సమస్యలు. ఈ సమస్యల అన్నింటిపైన కూడా సమగ్రమైనటువంటి అవగాహన ఉండాలి. అయితే ఈ సమస్యలకు సంబంధించి గ్రూప్ 1 స్థాయిలో చాలా సమగ్రమైనటువంటి, చాలా విస్తారమైనటువంటి చర్చ ఉంది. అంటే వాస్తవికంగా
భారతీయ సమాజంలో ఉన్నటువంటి దాదాపు అన్ని ముఖ్యమైనటువంటి సమస్యలను గ్రూప్ 1 స్థాయి సిలబస్లో ఉంచడం జరిగింది. కాకపోతే గ్రూప్ 2 స్థాయిలో ఉన్నటువంటి సిలబస్లో మాత్రం కేవలము కొన్ని ముఖ్యమైనటువంటి సమస్యలను మాత్రమే చేర్చడం జరిగింది. ఇక మూడవ అంశం ఏంటంటే సామాజిక ఉద్యమాలు. ముఖ్యంగా బ్రిటిష్ పరిపాలనా కాలంలోనూ తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రకరకాల సామాజిక రాజకీయ ఉద్యమాలు అనేటటువంటివి ఏర్పడ్డాయి. అందులో ముఖ్యంగా రైతు ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు, పర్యావరణానికి సంబంధించినటువంటి ఉద్యమాలు, చిన్న రాష్ట్రాల డిమాండ్తో ఏర్పడినటువంటి ప్రాంతీయ ఉద్యమాలు, మానవ హక్కులకు సంబంధించినటువంటి ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, ఇలాంటి అన్ని ఉద్యమాలపైన సమగ్రమైనటువంటి అవగాహన విద్యార్థులకు ఉండాలి. వాస్తవికంగా ఈ చాప్టర్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే. వీటితో పాటు తెలంగాణకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వాటిపైన ఒక చాప్టర్ అనేటువంటిది ఉంచడం జరిగింది. ఉదాహరణకు వెట్టి చాకిరీ అంటాం. ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటం అనేటటువంటిది ఏర్పడడానికి ఉన్నటువంటి కారణాలలో ఈ వెట్టి చాకిరీ అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి కారణం. దాంతోపాటుగా జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థ, అదేవిధంగా ఫ్లోరోసిస్ అనేటువంటి ప్రాబ్లం, ముఖ్యంగా నల్గొండ లాంటి జిల్లాలలో ప్రధానంగా ప్రజలు అంటే ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య ఈ ఫ్లోరోసిస్ అనేటువంటి సమస్య. అదేవిధంగా రైతులు బలవన్మరణాలకు పాల్పడుతూ ఉన్నారు. అంటే రైతులకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, మరి ఆ సమస్యల యొక్క పర్యవసానాలు ఏంటి, అదేవిధంగా వీవర్స్, చేనేత కార్మికులు, ఈ 2 వర్గాలకు సంబంధించినటువంటి ప్రస్తావన ఈ చాప్టర్లో ఉంచడం జరిగింది. ఇది ప్రధానంగా ఇదొకటి. ఇకపోతే చివరి అంశం ఏంటనంటే మరి ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయడానికి భారత ప్రభుత్వం కానీ ఇటీవల ఏర్పడినటువంటి తెలంగాణ ప్రభుత్వం కానీ కొన్ని ప్రభుత్వ విధానాలు ఏర్పరిచారు. ముఖ్యంగా ప్రభుత్వ విధానాలకు సంబంధించి గిరిజనులకు సంబంధించి, షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి, మహిళలకు సంబంధించి, బాల కార్మిక సమస్యకు సంబంధించి, వివిధ వర్గాలకు సంబంధించి భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నూతన ప్రభుత్వ విధానాలేంటి, వాటిపైన సమగ్రమైనటువంటి వివరాలు విద్యార్థులు సేకరించుకోవాలి. ఈ విధానాలతో పాటుగా కొన్ని సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం కొన్ని సంక్షేమ పథకాలు, ఉదాహరణకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, అదేవిధంగా స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజన అనేటువంటి పథకం, ఈ మహిళలకు మరియు శిశు సంరక్షణ కోసం ఐసిడిఎస్ ఇంటగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ స్కీమ్ అని రకరకాల సంక్షేమ పథకాలు అనేటటువంటివి భారతదేశంలో ప్రవేశపెట్టి అమలు చేయడం జరుగుతూ ఉంది. ఈ సమస్యలన్నింటిపైన ముఖ్యంగా ఇటీవలి కాలంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వ పథకాలు, ఉదాహరణకు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, లేకపోతే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్, లేదా బేటీ బచావ్ బేటీ పడావ్ లాంటి పథకాలపైన విద్యార్థులకు ప్రధానంగా అవగాహన అనేటువంటిది ఉండాలి. వీటితో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా కొన్ని పథకాలు ఏర్పరిచారు. ఉదాహరణకు ఆసరా లాంటి పథకాలు, అదేవిధంగా దళితులకు 3 ఎకరాల భూ పంపిణీకి సంబంధించినటువంటి పథకాలు, ఇలాంటి నూతనంగా ప్రవేశపెట్టినటువంటి అన్ని పథకాలపైన సమగ్రమైనటువంటి అవగాహన విద్యార్థులకు ఉండాలి. అప్పుడే ఈ పేపర్కు సంబంధించి ఏ ప్రశ్నలు అడిగినా కూడా సమాధానం రాయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ప్రదీప్ గారు మీరు చెప్పారు అంటే గ్రూప్స్ అనేది చాలా మటుకు ఇంగ్లీష్లో తెలుగులో ఉంటుంది. అంటే వీటిని ఇంగ్లీష్లో నేర్చుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇంగ్లీష్లో గైడ్స్ ఏమైనా దొరికే అవకాశాలు ఉన్నాయంటారా? చాలా మంది అభ్యర్థుల్లో ఈ అపోహ ఒకటి, మేబీ ఇన్స్టిట్యూషన్ బ్యాచెస్ కూడా ఏదైనా ఉంటాయి అంటారా వీటికి సంబంధించి? యాక్చువల్గా అసలు సిలబస్ రూపొందించడం కానీ క్వశ్చన్ పేపర్ తయారు చేయడం కానీ చేసేది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కేవలం ఇంగ్లీష్లోనే. ఓకే, కానీ అభ్యర్థులు చదువుకోవడం మాత్రం ఎక్కువగా తెలుగు మీడియంలో చదువుకుంటుంటారు. అండ్ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అంటే పర్టికులర్గా మనం బీటెక్ చదివిన అభ్యర్థులు కానీ లేకపోతే ఈ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంటారు.
వీళ్ళు అనుకునేది ఏంటంటే తెలుగు మీడియంలో ఈ గ్రూప్స్కి సంబంధించినటువంటి కోచింగ్కి అవకాశం కానీ లేకపోతే ఇంగ్లీష్ మీడియంలో మెటీరియల్ కానీ దొరకదేమో అనేటువంటి ఒక అపోహలో ఉంటారు. కానీ అది వాస్తవం కాదండి. అండ్ అఫ్ కోర్స్ చాలా ఇన్స్టిట్యూషన్స్ కేవలం తెలుగు మీడియం మాత్రమే ఫోకస్ చేస్తున్నాయి. కానీ 21st సెంచరీ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో ప్రత్యేకంగా ఇలాంటి లోపాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల్ని ఫోకస్ చేసి ఈ పర్టికులర్గా ఎవరైతే కోచింగ్ సదుపాయం ఉండదు అనుకుంటున్నారో అటువంటి వాళ్ళ కోసం ఈ గ్రూప్ 2, గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం కోచింగ్ స్పెసిఫిక్గా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి మెటీరియల్ కూడా విస్తృతంగా లభ్యం ఇంగ్లీష్ మీడియంలోనే అవుతుంది అన్నమాట. అలాగే బేసిక్ రిఫరెన్స్ బుక్స్ ఏవైతే ఉంటాయో ఆ బేసిక్ రిఫరెన్స్ బుక్స్ ఉండేది కూడా ఇంగ్లీష్ మీడియంలోనే. సో ఈ దీన్ని కనుక దృష్టిలో పెట్టుకుంటే అసలు యాక్చువల్గా తెలుగు మీడియం అభ్యర్థుల కన్నా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి సెలక్షన్ ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దాని గురించే 21st సెంచరీ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో మనకి స్పెసిఫిక్గా ఈ ఇంగ్లీష్ మీడియం కోచింగ్ అనేది ఫోకస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. గైడ్కి వచ్చి మంచి ఇన్ఫర్మేషన్ అనేది స్టూడెంట్స్కి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాళటి గైడ్. రేపటి గైడ్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.